76వ గణతంత్ర దినోత్సవం 2025లో ఉత్తమ పట్టిక అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తరప్రదేశ్లోని మహాకుంభ పట్టిక ఉత్తమ పట్టిక అవార్డును గెలుచుకుంది. ఖర్చీ పూజపై త్రిపుర వారు రూపొందించిన పట్టిక 2వ స్థానంలో నిలవగా, ఏటి కొప్పాక బొమ్మలు, చెక్క బొమ్మలపై ఆంధ్రప్రదేశ్కు చెందిన టాబ్లో 2వ స్థానంలో నిలిచింది. జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ సేవలలో ఉత్తమ కవాతు బృందంగా గెలుపొందగా, ఢిల్లీ పోలీసులు సహాయక దళాల విభాగంలో అగ్రస్థానంలో ఉన్నారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దాని జనజాతీయ గౌరవ్ వర్ష్ టాబ్లో కోసం గెలిచింది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD)కి భారత రాజ్యాంగ పట్టిక మరియు జయతి జై మమః భరతం డాన్స్ గ్రూప్కు ప్రత్యేక బహుమతులు అందించబడ్డాయి. సాంకేతిక లోపాలను నివేదించడానికి ఐస్పాట్ పోర్టల్ను ప్రారంభించిన సంస్థ ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నీతి ఆయోగ్. ఆన్సర్ ఆప్షన్ బి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ). సాంకేతిక లోపాలపై మూలకారణ విశ్లేషణ నివేదికలను సమర్పించడం కోసం సెబీ ఇంటిగ్రేటెడ్ సెబీ పోర్టల్ ఫర్ టెక్నికల్ గ్లిచెస్ ఐస్పాట్ అనే వెబ్ ఆధారిత పోర్టల్ను ప్రారంభించింది. స్టాక్ ఎక్స్చేంజిలు మరియు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల MIIలు ద్వారా రిపోర్టింగ్ను క్రమబద్ధీకరించడానికి ఇది కేంద్రీకృత రిపోజిటరీగా పనిచేస్తుంది. ఐస్పాట్ డేటా నాణ్యతను మెరుగుపరచడం, గత అవాంతరాలను ట్రాక్ చేయడం మరియు మెరుగైన సమ్మతి పర్యవేక్షణ కోసం సిస్టమ్ నివేదికలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. MSMEలకు రుణ హామీలను అందించడానికి ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్, స్టాండప్ ఇండియా స్కీమ్, MSMEల కోసం మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, ప్రధానమంత్రి ముద్రా యోజన. ఆన్సర్ ఆప్షన్ సి MSMEల కోసం మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కోసం మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ ద్వారా 60% కవరేజీతో 100 crores వరకు రుణాలకు హామీ ఇస్తుంది. అర్హత కలిగిన MSMEలు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నంబర్ను కలిగి ఉండాలి. రుణంలో కనీసం 75% తప్పనిసరిగా పరికరాలు లేదా యంత్రాల కోసం ఉపయోగించాలి. 50 కోట్ల వరకు రుణాలు 2 సంవత్సరాల మారటోరియంతో 8 సంవత్సరాల రీపేమెంట్ వ్యవధిని కలిగి ఉంటాయి. అధిక రుణ మొత్తాలకు పొడిగించిన రీపేమెంట్ మరియు మారటోరియం కాలాలు లభిస్తాయి. దరఖాస్తు సమయంలో 5% ముందస్తు సహకారం అవసరం. మొదటి సంవత్సరంలో వార్షిక హామీ రుసుము లేదు. 3 సంవత్సరాలకు 1.5%, ఆపై సంవత్సరానికి 1%. ఈ పథకం 4 సంవత్సరాలు లేదా 7 లక్షల కోట్ల హామీలు జారీ చేసే వరకు చెల్లుబాటులో ఉంటుంది. కన్హా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని కన్హా టైగర్ రిజర్వ్లో 2 ఏళ్ల పులి చనిపోయింది. కన్హా టైగర్ రిజర్వ్, దీన్ని కన్హా నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు, ఇది మధ్యప్రదేశ్లోని అతిపెద్ద జాతీయ ఉద్యానవనం. ఇది మాండ్లా మరియు బాలాఘాట్ జిల్లాల్లో ఉంది మరియు సాత్పురా శ్రేణికి తూర్పున మైకాల్ కొండల్లో ఉంది. 1955లో జాతీయ ఉద్యానవనంగా స్థాపించబడింది. ఇది 1973లో టైగర్ రిజర్వ్గా మారింది. రుడ్యార్డ్ కిప్లింగ్ యొక్క ది జంగిల్ బుక్లోని అడవి ఈ ప్రాంతం నుండి ప్రేరణ పొందిందని నమ్ముతారు. గోండ్ మరియు బైగా తెగలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. జనవరి 2025లో పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం నుండి ఏ 3 దేశాలు వైదొలిగాయి? నైజీరియా, ఘనా, టోగో, సెనెగల్, గినియా, లైబీరియా, మాలి, బుర్కినా ఫాసో, నైజర్, బెనిన్, కోట్ డి ఐవోయిర్, సియెర్రా లియోన్.
Answer option C, Mali, Burkina Faso, Niger. Follow for more videos.